11 to 20 words that begin with A. అడాప్ట్ అంటే దత్తత తీసుకోవడం. లీగల్లీ టేక్ అనదర్స్ చైల్డ్ అండ్ బ్రింగ్ ఇట్ అప్. ఇంకో మీనింగము సిద్ధాంతాలు, ఆలోచనలు, ప్రణాళికలు ఎంచుకొని అనుసరించడం. అడాప్షన్ అంటే దట్ ఈస్ నౌన్. చూజ్ అండ్ ఫాలో యాజ్ ఆఫ్ థియరీస్, ఐడియాస్, పాలసీస్ ఆర్ ప్లాన్స్. నౌ ఐల్ రీడ్ ఎగ్జాంపుల్స్. షీ హాజ్ నో చిల్డ్రన్ సో షీ డిసైడెడ్ టు అడాప్ట్ ఎ చైల్డ్. ఆమెకు పిల్లలు లేరు, అందుకే ఒక బిడ్డను దత్తత తీసుకుంది. దే హ్యావ్ నో డాటర్ సో దే అడాప్టెడ్ ఏ ఫిమేల్ చైల్డ్. వాళ్లకు కూతురు లేదు, అందుకే ఒక ఆడపిల్లను దత్తత తీసుకున్నారు. దేర్ ఆర్ స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ కన్సర్నింగ్ ద అడాప్షన్ ఆఫ్ చిల్డ్రన్. పిల్లలను దత్తత తీసుకోవడానికి సంబంధించి కఠినమైన నిబంధనలు ఉన్నాయి. వి ఆల్ షుడ్ అడాప్ట్ ఎ హెల్దియర్ లైఫ్ స్టైల్. మనమందరం ఆరోగ్యకరమైన జీవన శైలిని అవలంబించాలి. షీ హ్యాస్ అడాప్టెడ్ క్రిస్టియానిటీ. ఆమె క్రైస్తవ మతాన్ని అవలంబించింది. అడాప్ట్ అంటే అడ్జస్ట్. ఐ డోంట్ నో తెలుగు మీనింగ్ బట్ ఐ విల్ గివ్ సమ్ ఎగ్జాంపుల్స్. ద చిల్డ్రన్ ఆర్ ఫైండింగ్ హార్డ్ టు అడాప్ట్ టు ద న్యూ స్కూల్. పిల్లలకు కొత్త స్కూల్ అడ్జస్ట్ అవ్వడం కష్టంగా ఉంది. షీ అడాప్టెడ్ టు ద వెస్టర్న్ కల్చర్ ఇన్ అమెరికా. ఆమె అమెరికాలో పాశ్చాత్య సంస్కృతికి త్వరగా అడ్జస్ట్ అయింది. శృతి కుడ్ నాట్ అడాప్ట్ ఇన్ హర్ మదర్ ఇన్ లాస్ హౌస్. శృతి తన అత్తగారింట్లో అడ్జస్ట్ కాలేకపోయింది. వీ మస్ట్ అడాప్ట్ టు ద నార్మ్స్ ఆఫ్ ద సొసైటీ వి లివ్ ఇన్. మనం నివసించే సమాజంలోని నిబంధనలకు మనం అనుగుణంగా ఉండాలి. అడ్వాంటేజ్ అంటే ద ఆపర్చునిటీ టు గెయిన్ సంథింగ్ బెనిఫిట్ ఆర్ ప్రాఫిట్. లాభం, ప్రయోజనం. క్వాలిఫికేషన్ ఈజ్ ఇంపార్టెంట్ బట్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఆల్వేస్ అన్ అడ్వాంటేజ్. అర్హత ముఖ్యం కానీ ఆచరణాత్మక అనుభవం ఎల్లప్పుడూ ఒక ప్రయోజనం. మేరీ స్పీక్స్ గుడ్ ఇంగ్లీష్. షీ హ్యాస్ అన్ అడ్వాంటేజ్ బికాస్ హర్ మదర్ ఈజ్ ఇంగ్లీష్. మేరీ మంచి ఇంగ్లీష్ మాట్లాడుతుంది, ఆమె తల్లి ఇంగ్లీష్ కాబట్టి అది ఆమెకు ప్రయోజనం. హీ టుక్ అడ్వాంటేజ్ ఆఫ్ మై వీక్నెస్. అతను నా బలహీనతను సద్వినియోగం చేసుకున్నాడు. హీ హ్యాస్ 2 advantages in his job. One is work from home and another is marketing. అతనికి తన ఉద్యోగంలో 2 ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి ఇంటి నుండి పని, మరొకటి మార్కెటింగ్. అడ్వెంచర్, అన్యూజువల్ అండ్ ఎగ్జైటింగ్ ఆర్ డేరింగ్ ఎక్స్పీరియన్స్. సాహసం. అడ్వెంచర్ ఈజ్ నౌన్, అడ్వెంచరస్ ఈజ్ అడ్జెక్టివ్. ట్రావెలింగ్ ఆన్ ఎ రివర్ ఆన్ ఎ రాఫ్ట్ ఈజ్ అన్ అడ్వెంచర్. తెప్పపై నదిలో ప్రయాణించడం సాహసం. అడ్వెంచర్స్ ఇన్ మూవీ ఈజ్ నాట్ రియల్. సినిమాల్లోని సాహసాలు నిజం కాదు. క్లైంబింగ్ ద మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ అన్ అడ్వెంచరస్ యాక్ట్. ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించడం సాహసోపేతమైన చర్య. ఇన్ అదర్ కంట్రీస్ సమ్ పీపుల్ రైజ్ టైగర్స్ అండ్ లయన్స్. ఇట్ ఈస్ మోస్ట్ అడ్వెంచరస్ లైఫ్. ఇతర దేశాలలో కొంతమంది పులులను, సింహాలను పెంచుతారు. ఇది చాలా సాహసోపేతమైన జీవితం. అగ్రివేట్, టు మేక్ ఎ బ్యాడ్ సిచ్యుయేషన్ వర్స్. అగ్రివేట్ ఈజ్ అడ్జెక్టివ్, అగ్రివేషన్ ఈజ్ నౌన్. స్క్రాచింగ్ విల్ అగ్రివేట్ ద పింపుల్స్. గోకడం వలన మొటిమలు ఎక్కువ అవుతాయి. షీ ఇన్వాల్వ్డ్ అండ్ అగ్రివేటెడ్ ద ఫైట్ ఇన్స్టెడ్ ఆఫ్ సప్రెసింగ్. ఆమె మధ్యలో వచ్చి గొడవను అణిచివేసే బదులు గొడవను ఎక్కువ చేసింది. నో మెడిసిన్ కుడ్ లెసన్ ద అగ్రివేషన్ ఆఫ్ కరోనా వైరస్. కరోనా వైరస్ యొక్క తీవ్రతను ఏ మందు కూడా తగ్గించలేకపోయింది. ఐ లైక్ రైడింగ్ ద
subway because I can avoid the aggravation of morning traffic. నేను సబ్వేలో ప్రయాణించడం ఇష్టపడతాను ఎందుకంటే ఉదయం ట్రాఫిక్ తీవ్రతరం కాకుండా ఉండగలను. అగ్రెసివ్, యాంగ్రీ అండ్ వాంటింగ్ టు ఫైట్ ఆర్ ఆర్గ్యూ. వాదించే స్వభావం, కొట్లాడే స్వభావం, దాడి చేసే స్వభావం ఉండడం. యూజువల్లీ మెన్ ఆర్ అగ్రెసివ్ దాన్ ఉమెన్. సాధారణంగా పురుషులు మహిళల కంటే దూకుడుగా ఉంటారు. సమ్ డాగ్స్ ఆర్ మోర్ అగ్రెసివ్. కొన్ని కుక్కలు మరింత దాడి చేసే స్వభావం కలిగి ఉంటాయి. ఆల్కహాల్ మేక్స్ పీపుల్ అగ్రెసివ్ సమ్టైమ్స్. తాగుడు వలన కొన్నిసార్లు మనుషులు దూకుడుగా ప్రవర్తిస్తారు. ఇఫ్ ఐ క్రిటిసైజ్ హిమ్ హీ గెట్స్ అగ్రెసివ్ అండ్ స్టార్ట్స్ షౌటింగ్. నేను అతనిని విమర్శిస్తే పోట్లాడి అరవడం ప్రారంభిస్తాడు. అఫర్డ్, హ్యావ్ ఎనఫ్ మనీ టు పే ఫర్, ప్రొవైడ్ ఆర్ సప్లై an opportunity or facility. స్తోమత కలిగి ఉండడం. I can't afford that phone, it is too expensive. నేను ఆ ఫోన్ను కొనలేను, ఇది చాలా ఖరీదైనది. They walked a long distance because they could not afford a taxi. వాళ్ళు ట్యాక్సీకి డబ్బులు చెల్లించలేక చాలా దూరం నడిచారు. His father-in-law gave him cash, otherwise he could not have afforded the car. అతని మామగారు అతనికి డబ్బులు ఇచ్చారు, లేకపోతే అతను కారును కొనగలిగేవాడు కాదు. These trees offered a pleasant shade. ఈ చెట్లు ఆహ్లాదకరమైన నీడను ఇస్తాయి. అలర్ట్, అప్రమత్తంగా ఉండడం, హెచ్చరించడం. An alert scientist spotted the mistake. అప్రమత్తమైన ఒక శాస్త్రవేత్త తప్పును గుర్తించాడు. An alert police officer found an explosive bomb. అప్రమత్తమైన పోలీసు అధికారి పేలుడు బాంబును కనుగొన్నాడు. The machine will help to keep the pilot alert. పైలట్ అప్రమత్తంగా ఉండడానికి యంత్రం సహాయం చేస్తుంది. Invigilators were alert before the squad reached the examination hall. స్క్వాడ్ పరీక్షా హాల్కు చేరుకోవడానికి ముందే ఇన్విజిలేటర్లు అప్రమత్తంగా ఉన్నారు. గవర్నమెంట్ ఈజ్ అలర్టింగ్ ద పబ్లిక్ టు టేక్ ప్రికాషన్స్ టు అవాయిడ్ కరోనా వైరస్. కరోనా వైరస్ నివారించడానికి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం ప్రజలను హెచ్చరిస్తోంది. Allergy, a damaging immune response by the body to a substance, especially a particular food, dust, smell, etc. పడకపోవడం. సెకండ్ మీనింగ్ ఏ స్ట్రాంగ్ డిస్లైక్, తీవ్రమైన ద్వేషం. ఆస్మా పేషెంట్స్ యూజువల్లీ హ్యావ్ డస్ట్ ఎలర్జీ. ఆస్మా పేషెంట్లకు సాధారణంగా దుమ్ము ఎలర్జీ ఉంటుంది. సమ్ పీపుల్ హ్యావ్ అన్ ఎలర్జీ టు పెన్సిలిన్ ఇంజెక్షన్. కొంతమందికి పెన్సిలిన్ ఇంజెక్షన్ పడదు. హీ ఈజ్ అలర్జిక్ టు ఫిష్ కర్రీ. అతనికి చేపల కూర పడదు. సమ్ ఇండివిజువల్స్ డెవలప్ అన్ అలర్జీ టు ద గోల్డ్ పీస్. కొంతమంది శరీరానికి బంగారం పడదు. అపోలజైజ్, రిగ్రెట్ ఫర్ సంథింగ్ డన్ రాంగ్ ఆర్ సెడ్. జరిగిన తప్పుకు క్షమాపణ చెప్పడం. ఐ అపోలజైజ్ ఫర్ లూజింగ్ టెంపర్. నా నిగ్రహాన్ని కోల్పోయినందుకు క్షమాపణలు కోరుతున్నాను. యూ హ్యావ్ టు అపోలజైజ్ టు హర్ ఫర్ యువర్ రూడ్ బిహేవియర్. మీరు అసభ్యంగా ప్రవర్తించినందుకు మీరు ఆమెకు క్షమాపణ చెప్పాలి. దే డిడ్ నాట్ ఈవెన్ హ్యావ్ ద కర్ట్సీ టు అపోలజైజ్. క్షమాపణ చెప్పే మర్యాద కూడా వారికి లేదు. జాన్ అపోలజైజ్డ్ టు హర్ ఫర్ నాట్ రీపేయింగ్ ఆన్ టైమ్. సమయానికి తిరిగి చెల్లించినందుకు జాన్ ఆమెకు క్షమాపణ చెప్పాడు.